అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం జిల్లాకు సంబంధించి జీఎస్టీ పోస్టులను పెంచాలి, అందులో ముఖ్యంగా విడుదల చేయాలి, డిఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఇక్కడ అనంతపురం ఏవైఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని డిఓ ఆఫీస్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం మొత్తం మీద అయితే మాత్రం వీరికి ఇక్కడికి రావడానికి కూడా చాలామంది అడ్డంకులు ఏర్పడ్డాయని కూడా వీరు చెప్తున్నటువంటి నేపథ్యం. మరి వీళ్ళ డిమాండ్స్ ఏంటి? ముఖ్యంగా సీఎం సంతకం చేసినటువంటి మొదటి సంతకాన్ని కూడా అమలు చేయాలంటూ వీళ్ళు నినాదాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏం చెప్తారు వీరు మాటలు వినే ప్రతినిధి? ఏంటి సార్ మీ ప్రధాన డిమాండ్ ఏంటి? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకార సందర్భంగా మొట్టమొదటిసారిగా మొదటి సంతకం మెగా డిఎస్ మీద చేశారు. దాదాపు 16,000 పైగా ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి అదిగోదని చెప్పి డిసెంబర్ నవంబర్ పోయింది. చివరికి ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి, గ్రాడ్యుయేట్ ఎన్నికలు. దీన్ని సాగుతూ అలాగే 1 Man కమిషన్ అని ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన పేరుతో ఈరోజు సాగదీస్తూ ఉన్నారు. దీన్ని మేము నిరసిస్తున్నాం. అలాగే ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చాలా పెద్ద జిల్లా, ఎక్కువ మంది నిరుద్యోగులు డిఎస్ అభ్యర్థులు ఉన్నారు. ఇందులో పోస్టుల సంఖ్య మాత్రం చాలా నామినల్గా చాలా తక్కువగా ఉన్నాయి. అందుకనే అనంతపురం జిల్లాకు ఎస్జిటి పోస్టుల సంఖ్య పెంచాలి. అలాగే నోటిఫికేషన్ మీద ఒక షెడ్యూల్. ఈరోజు కొంతమంది మధ్యలో వర్తలు, కొంతమంది బ్రోకర్స్ మాట్లాడుతున్నారు. విద్యాశాఖ మంత్రి గారు స్పందించాలా, అలాగే విద్యాశాఖ అధికారులు స్పందించాలా, కనీసం డేట్లు సహా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఈరోజు నిరుద్యోగుల్లో గందరగోళం, అయోమయం ఉంది. ఈ అయోమయానికి రాష్ట్ర ప్రభుత్వమే తెరదీయాల్సిన అవసరం ఉంది. అందుకని మేము శాంతియుతంగా నిరసన చేస్తున్నాం. కానీ ఈ అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు వస్తారని చెప్పి పోలీసు యంత్రాంగం కాస్త అత్యుత్సాహం చూపిస్తూ ఉంది. నిరుద్యోగుల యొక్క ఆవేశాన్ని ఇట్లతో ఆపలేరు. ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆ డిఎస్సి నోటిఫికేషన్లో అనంతపురం జిల్లా పోస్టుల సంఖ్య పెంచకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఏంటి సార్ ఏంటి ఎస్పెషల్ అనంతపురం జిల్లాకు సంబంధించి? ఎందుకంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది ఎస్పెషల్లీ డ్రాట్ ఏరియా, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగా ఏ చర్యలు తీసుకోవాలి అన్న? ఇదంతా రాజకీయ కుట్రని మేము అనుకుంటున్నామన్న. ఎందుకంటే దశాబ్దాలు ఇది రాయలసీమ అని పేరుంది, కానీ రాయలసీమను కూడా రాయలసీమగా చేసింది వాళ్ళే. కేవలం ఎలక్షన్స్లో ఓటు బ్యాంకు కోసం మాత్రమే మా నిరుద్యోగులు ఓట్లు వాడుకున్నారు. ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్స్లో మొదటి ఎజెండాలో డిఎస్సి అంటే ఎన్నో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, కానీ టీచర్ పోస్టులకు సంబంధించి డిఎస్సి వాళ్ళ మీద మొట్టమొదటి సంతకం చేస్తామని చెప్పినా అంటే వీళ్ళ ప్రభావం ఎంత ఉండాలా? సో వీళ్ళందరూ నైవంచన చేసి వాళ్ళ రోడ్డు మీద తీసుకొచ్చారు వాళ్ళ ముఖ్యమంత్రి గారు. ఈరోజు 7 నెలలు అయింది. మా పోస్టు సంగతి ఏం కావాలో పక్కన పెడితే వాళ్ళు డిప్యూటీ సీఎం పోస్టు ఎవరికి ఇచ్చుకోవాలో మాడుకుంటారు. 7 నెలల తర్వాత అధికారం వచ్చిన తర్వాత మా పోస్ట్ ఏం కావాలంటే నిరసన చేయడానికి వస్తే పోలీసు అధికారులతో నిర్బంధం విధిస్తున్నారు. మేము ఎవరు చెప్పుకోవాలి గోడు? మేము చెప్పుకోకపోయినా మా దగ్గరకు వచ్చి మీ సమస్యను తెలుసా యువకులం పేరుతో ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితేనే ఇంకా మంత్రులు అయితేనే పాదయాత్ర చేస్తూ మా సమస్యలు తెలుసుకున్నారు. రాగానే మీ నిరుద్యోగ సమస్య మేమే తీస్తాం, మేము తప్ప ఇంకోటి తీర్చామన్న రీతిలో మాట్లాడారు. ఈరోజు తీరా నోటిఫికేషన్ వచ్చే సమయంకి రేపటి రావాలి నోటిఫికేషన్, ఇవాళ వర్గీకరణ పేరుతో పోస్ట్పోన్ చేస్తున్నారు. రేపు నెలలో మళ్ళీ ఎంఎస్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ పోతే ఎన్నాళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటూ పోతారు? అంటే మాది కరువు జిల్లా, మేమేం నూరెత్తలేమని చెప్పేసి కదా, మా దయనీయ పరిస్థితి ఉందని చెప్పేసి కదా. కానీ తప్పు, మా ఓట్లతో మీరు అధికారం చేయించుకున్నారు, వాడుకుంటున్నారు. మాకు తెలుసు మిమ్మల్ని ఎలా దెబ్బతీయాలో. గతంలో ఉన్న ప్రభుత్వం కూడా అలాగే చేసింది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నిరుద్యోగులు ఎలా ఓటేసి గెలిపించుకున్నారో తెలుసు. అంటే అది గెలుపు కాదు, మీకు ముట్టికాయ లాంటిది. ఇప్పుడు కూడా అలా చేస్తున్నారు. రాబోయే ఎంఎస్ ఎలక్షన్స్లో కూడా నిరుద్యోగ సత్తా చూపిస్తారు. అంటే వాళ్ళు అడగడానికి హక్కు లేదా? ఇళ్లలో 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి బంగారు తాకట్టు భూములు తాకట్టు పెట్టి అప్పులు చేస్తూ హాస్టల్లో ఉండి ఒక పూట అన్నం తినకుండా ప్రిపేర్ అవుతున్నారే. ఒక్క జాబ్ వద్దా? ఎప్పుడు 2019లో డిఎస్ నోటిఫికేషన్, ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతుంది. ఈ గవర్నమెంట్ వస్తే అయిపోతుంది, ఉద్యోగం వచ్చేస్తుంది, మాకు పిల్లలు అవుతాయి, కుటుంబం ఏర్పడుతున్నారు అనే లోపలే నీరు కాలుస్తున్నారు. దీనికి బాధ్యులు ఎవరు? ఖచ్చితంగా మీరే. ఏం చెప్తారండి ఎస్పెషల్ మీ డిమాండ్ ఏంటి? ఈరోజు నిరసనకు ప్రధాన డిమాండ్ ఏంటి? మాకు డిఎస్సి నోటిఫికేషన్ గురించి క్లారిటీ లేదు సార్. ఫస్ట్ ఏపీలో సీఎం వచ్చినారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందంటేనే డిఎస్సి కోసమే వచ్చింది. అది అందరికీ తెలుసు, రాష్ట్రం మొత్తానికే తెలుసు. మీరు గెలిచారంటేనే మా డిఎస్సి వల్లనే. మేము ఆ రోజు డిఎస్సిలో మళ్ళీ తర్వాత ఎన్నికల ముందే మేము ప్రామిస్ చేసుకొని వెళ్ళాము, మేము కూటమి ప్రభుత్వాన్ని మనం గెలిపిద్దాం. ఎందుకంటే మొదటి సంతకం అన్నాడు కాబట్టి. మొదటి సంతకం అనకుండా మీరు డిఎస్సి గురించి మాట్లాడకుండా ఉండింటే మీకు ఓటు వేసే వాళ్ళమే కాదు, ఇదైతే ఖచ్చితం. ఎందుకంటే మేము దానికోసమే చూస్తున్నాం కాబట్టి 5 సంవత్సరాలు వెయిట్ చేసినాం సార్. మాకు ఓపిక ఎక్కువ, డిఎస్సి వాళ్ళకే ఓపిక ఎక్కువ. 5 సంవత్సరాలు జగన్ నమ్మాము, ఇప్పుడు మళ్ళీ మీతో 5 సంవత్సరాలు నమ్మలేము మేము. అంటే ఇట్లే గడుచుకుంటూ పోతుందా? నేనైతే 7 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్. నా కొడుకు పుట్టినాడు, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వాడు, అయినా ఇప్పటికీ నాకు నోటిఫికేషన్ లేదు. మేము జాబ్ చేసుకోకుండా మేము జాబ్ జాయిన్ అయినాం. ఫస్ట్ జగన్ అయిపోయిన తర్వాత మేము జాబ్లోకి వెళ్ళాము. కానీ మీరు మళ్ళీ ఏం చేసినారు? పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పేసి మొదటి సంతకం చేశారు. అది నెరవేర్చండి. ఫస్ట్ సంతకమే నెరవేర్చినప్పుడు మీరు వేరే సంతకాలు ఎలా నెరవేరుస్తారు? ఆ రోజు ఎస్సీ వర్గీకరణ గురించి మాకు చెప్పలేదు సార్. మీరు సంతకం గురించి చెప్పారు, నెరవేరుస్తానన్నారు. సరే, నోటిఫికేషన్ రేపు వస్తుందనగా మీరు మళ్ళీ ఎస్సీ వర్గీకరణ తీసుకొని వచ్చారు. ఎస్సీ వర్గీకరణ తేవద్దు అని చెప్పలేదు మేము.
చేయండి, మీరు దాన్ని చూసుకోండి. మీరు ఆ పని చేయొద్దని చెప్పలేదు. మా నోటిఫికేషన్ గురించి క్లారిటీ ఇచ్చేసి మాకు ఏమి డేట్స్ అనౌన్స్ చేసేసి మా పోస్టులను పెంచి మాకు నోటిఫికేషన్ ఇవ్వండి. ఫస్ట్ ఇచ్చిన తర్వాత మీ పని ఏమైనా చేసుకోండి. మీరు దాని గురించి కూర్చోమని చెప్పలేదు కదా. మేము పిల్లల్ని వదిలిపెట్టేసి భర్తలను వదిలిపెట్టేసి మా పనులు మేము చేసుకోకుండా ఎన్నేళ్ళన్నీ చదువుతాం సార్. లక్షలు ఖర్చు పెట్టాము. ఈరోజు మేము జాబ్ చేయడం లేదు, అప్పులు చేస్తున్నాము. మేము ఈ మానసిక ఇబ్బందిని అయితే ఎదుర్కోలేము. దయచేసి మాకు నోటిఫికేషన్ గురించి క్లారిటీ ఇవ్వండి, డేట్లు అనౌన్స్ చేయండి. అంతే మేము మీకు కోరుకుంటున్నది. చెప్పండి, ఏం చెప్తారండి? ఎస్పెషల్లీ మీ ఎడ్యుకేషన్స్ ఈ నిర్ణయాల వల్ల ప్రభుత్వం పునరాలోచన చేస్తుందంటారా? ఖచ్చితంగా మీకు సానుకూలంగా స్పందిస్తుంది అనుకుంటారా? అనంతపురం జిల్లా, మా అనంతపురం జిల్లాకి 1000 పోస్టులు ఎడ్జిటి పోస్టులు వెంటనే విడుదల చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం 181 పోస్టులు ఉన్నాయి. అవి ఉన్నాయో లేవో కూడా క్లారిటీ లేదు. అసలు ఎడ్జిటి పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎస్ఏ ఎన్ని పోస్టులు ఉన్నాయి కూడా ప్రభుత్వం కానీ డిఓ ఆఫీసులో కానీ ఎక్కడ కూడా చెప్పడం లేదు. నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారని కూడా క్లారిటీ లేదు. 7 సంవత్సరాలు అయిపోయింది, ఈ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయిపోయింది. ఇంతవరకు కానీ అసలు నోటిఫికేషన్ గురించి ఒక 100% మాకు భరోసా ఇవ్వడం లేదు. మేము ఎడ్జిటి వ్యక్తులము, డిఎస్సి వ్యక్తులము ఫిజికలీగా, మెంటలీగా, ఎమోషనలీగా, ఫైనాన్షియలీగా చాలా డిస్టర్బెన్స్ అయిపోయినాం. ప్రతి నెల 4,500 రూపాయలు హాస్టల్ అమౌంట్ కట్టాలి. ప్రతి నెల 4,500 రూపాయలు ఎలా అయితే వాళ్ళకు వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నారో మా పేరెంట్స్ అలాగే 4,000 రూపాయలు ప్రతి నెల ఇస్తున్నారు. అలా 3 సంవత్సరాల నుంచి ఇల్లు వదిలేసి భార్య పిల్లల్ని వదిలేసి అందరినీ వదిలేసి ఇక్కడ వచ్చి చదువుకుంటున్నాం. 2022 జూలైకి వచ్చింది, ఇప్పుడు జనవరి 2025 వచ్చేసింది. దగ్గర 3 లక్షల రూపాయలు అయిపోయినాయి హాస్టల్స్కి, ఫీజుకి, బుక్కులకి. అది కూడా 2 సార్లు బుక్కులు చేంజ్ చేసినారు. అది కూడా క్లారిటీ లేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన వెంటనే నోటిఫికేషన్ అని చెప్పేసి 7 నెలలు అయిపోయినా కూడా ఇంకా క్లారిటీ లేదు. సార్ మా ఆవేదన ఏమంటే మేము ఎగెన్స్ట్ కాదు సార్, మేము పార్టీకే ఎగెన్స్ట్ కాదు, నిజంగా చెప్తున్నాం సార్, మేము పార్టీకి ఎగెన్స్ట్ కాదు. మాకు నోటిఫికేషన్ ఇవ్వండి, లేదా ప్రైవేట్ జాబ్ ఏదైనా చూసుకుంటాం సార్. బంగారం తాకట్టు పెట్టి ఇక్కడ వచ్చే హాస్టల్ ఫీజు కడుతున్నాం. ఇప్పుడు ఏడుస్తే బాగుండదని బాధగా ఉంది నిజంగా సార్. ఇంట్లో కూడా అసలు చెప్పడానికి మాటలు లేవు. అమ్మ నాన్నలు కూడా ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. భార్య పిల్లలకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు సార్. బంగారం ఇంట్రెస్ట్ కట్టాలన్నా కూడా ఇబ్బంది అయిపోయింది నిజంగా. ప్రతి నెల 4,500 రూపాయల హాస్టల్ ఫీజు, ఫుడ్ ఫీజు అలా కట్టి స్టడీ హాల్లో చదువుకుంటున్నాం సార్. నిజంగా సార్ మా దగ్గర ఈవెన్ మొబైల్ బ్యాలెన్స్ వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. అప్పులు చేసేస్తున్నాం. ఏదో ఒకటి క్లారిటీ ఇచ్చేస్తే మేము ప్రైవేట్ జాబ్లో ఏదైనా జాబ్ చేసుకుంటాం సార్. చాలామంది ఇప్పటివరకు కూడా పెళ్ళిళ్ళు చేసుకోలేదు సార్. పెళ్ళిళ్ళు కూడా చాలా స్టాప్ అయిపోయినాయి సార్. ఈ పెళ్ళి అసలు మాట ఏమంటే 35 ఇయర్స్ దాటిపోతున్నాయి. ఏం చేస్తున్నావు అంటే ఇంకా చదువుకుంటున్నాడు, ఏం చేస్తున్నావు అంటే ఇంకా చదువుకుంటున్నాడు, ఎప్పుడు చూసినా చదువుకుంటూనే ఉంటావా అని చెప్తున్నారు సార్. 2022 నుంచి ఆశలు పెట్టుకున్నాం, 3 సంవత్సరాలు అయిపోయింది. మీకు హార్ట్లీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏదో ఒకటి మాకు డెసిషన్ చేసేసండి. ప్రైవేట్ జాబ్ అయినా చూసుకొని బతుకుంటాం. చాలా అవమానాలు అయిపోయినాయి సార్. ఎవరు చూసినా ఏమంటే అవి మాటలతో హట్ చేసేస్తున్నారు. ఇంకా చదువుకుంటున్నావా, 30 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా ఎన్ని సంవత్సరాలు చదువుతావు అని చాలా మాటలతో హట్ చేస్తున్నారు సార్. లోకేష్ సార్, మిమ్మల్ని మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. 2018లో మీరు నోటిఫికేషన్ సరిగ్గా ఇవ్వలేదని ఓడిపించినారు. 2025 మేము వస్తేనే మొదటి సంతకం చేసి డిఎస్సి విడుదల చేస్తామంటే మిమ్మల్ని గెలిపించినాం సార్. డిఎస్సి అభ్యర్థులు గ్రూప్ 1, గ్రూప్ 2, పోలీస్ కానిస్టేబుల్ వీళ్ళ వల్లనే మీరు రూలింగ్లో వచ్చినారు సార్. మా బాధను అర్థం చేసుకోండి సార్. మేము నిజంగా మీ పైన ఎగెన్స్ట్ లేదు. దయచేసి నోటిఫికేషన్ తొందరగా విడుదల చేయండి. మా కరువు జిల్లా అనంతపురం జిల్లా 180 పోస్టులు ఉన్నాయి. 40,000 మంది ఉన్నారు. 180 పోస్టులు మాకు చాలా తక్కువ. మినిమం 1000 పోస్టులు అనేవి దాన్ని దయచేసి దాంట్లో హాఫ్ అయినా ఇవ్వండి. తొందరగా మాకు న్యాయం చేయండి సార్. మొత్తం మీద డిఓ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ముఖ్యంగా ఏదైతే వారు చెప్తున్నటువంటి వారి డిమాండ్ అంటే ఎస్జిటి పోస్టులను పెంచాలి, ఇందులో ముఖ్యమంత్రి మొదటి సంతకం చేసినటువంటి డిఎస్సిని వెంటనే విడుదల చేయాలని మొత్తం కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ వారు విలపిస్తూ వారి డిమాండ్స్ చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఉంటే తల్లిదండ్రులు కూడా భారం అవుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మీరు ఇచ్చిన హామీల వల్లనే మీకు కూడా ఓట్లు వేశాను, మీ గెలుపుకు కృషి చేశాను కాబట్టి ఖచ్చితంగా మా
ఏదైతే ఉందో మా ఆవేదనను అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతోనే ఈ రోజులు ఆగాం. ఇక్కడైనా మా గురించి ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్ చల్లకనేడు RTV అనంతపురం.